నెక్స్ట్ టూల్స్లోకి వెళ్దాం. ఈ టూల్స్ అనేవి మ్యాథ్స్ టీచర్స్కి చాలా ఉపయోగపడతాయండి. మ్యాథ్స్ దీని ద్వారా చెప్పచ్చు. ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ గురించి చెప్పామనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు స్క్రీన్ రీడర్ పెట్టుకున్నాం అనుకోండి. స్క్రీన్ రీడర్ పెట్టుకున్నట్టయితే మొత్తం ఆ చేసిందంతా కూడా రికార్డ్ అవుతుందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా పిల్లలు చేయలేకపోతే కనుక వాళ్ళకు అది మళ్ళీ ప్లే చేసి చూపించు. అలాగే అది ఎన్నిసార్లు అయినా కానీ స్క్రీన్ రికార్డర్ పెట్టుకోండి. ఈ స్క్రీన్ రికార్డర్ ఆన్లో పెట్టుకుని అప్పుడు మనం ఆ లెక్క చేసినట్టయితే ఆ చేసింది మళ్ళీ ఎన్నిసార్లు అన్న స్టూడెంట్ చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ రోలర్. ఇదిగోండి రోలర్ వచ్చింది. ఈ రోలర్ని మనం ఇక్కడ సెంటర్లో పట్టుకుని చేతితో కానీ స్టైలస్తో కానీ నొక్కేలా లాక్కుంటే ఇది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుంది అనమాట. అలాగే ఈ రోలర్ సైజు మనకు సరిపోలేదు, ఇంకా పెద్దది కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి బాణం గుర్తుంది. ఈ బాణం గుర్తు దగ్గర పట్టుకుని ఇలా లాగినట్టయితే పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత వస్తుంది. మనకి తగ్గించుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. ఇంతవరకు వస్తుంది 125 సెంటీమీటర్స్ వస్తుంది. ఇలాగా రోలర్ని తగ్గించుకుంటాం, పెంచుకుంటాం చేయొచ్చు. ఇప్పుడు ఈ రోలర్ని ఉపయోగించి మనం ఒక లైన్ గీయాలి. ఒక లైన్ గీయాలంటే ఇందులోకి వెళ్ళాలి, మనం పెన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోలర్ దగ్గర మనం చేతితోటి కానీ లేదా స్టైలస్ పెన్ కానీ ఎలా పెట్టి ఈ రోలర్ అమ్మట ఎలా తీసుకొచ్చినట్టయితే ఒక లైన్ గీసాం రోలర్. ఇప్పుడు దీన్ని మనం కిందకి తీసుకొచ్చి దీన్ని తిప్పాలి. దీనికి లంబంగా పెర్పెండిక్యులర్గా ఇంకొక లైన్ గీయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి యారో మార్క్ రౌండ్ సింబల్ కింద ఉంది యారో మార్క్. ఇక్కడ పట్టుకుని దీన్ని ఎలా తిప్పాలండి. అప్పుడు దీన్ని ఇక్కడ పట్టుకుని ఇలా తీసుకుని ఇక్కడ పట్టుకుని తిప్పుకోవాలి. ఇలా ఇంకా సైజు కొంచెం చిన్న చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పుకుంటాం. ఎలా కావాలితే అలా తిప్పుకొని దీన్ని ఇలా మార్చుకుంటాం. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా రాసుకుంటే ఇప్పుడు మళ్ళీ పెన్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టి పెన్ తోటి మనం ఒక లైన్ గీసినట్టయితే లైన్ గీయచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసారు. రోలర్ ఉపయోగించి మనకు కావలసినటువంటి లైన్స్ మనం గీసుకోవచ్చు అన్నమాట. ఇదే రోలర్ ఉపయోగం. ఇది మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఉపయోగం. రెండోది మళ్ళీ టూల్స్లోకి వెళ్ళాను. ప్రొట్రాక్టర్ తీసుకున్నాం. ఈ ప్రొట్రాక్టర్ తోటి మనం యాంగిల్స్ మెజర్ చేయొచ్చు. దీని సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి డబుల్ యారో వస్తుంది. పట్టుకుంటే ఇలా పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత సైజు ఎక్కడైనా ఈ సెంటర్లో పట్టుకుని దీన్ని ఎలా మూవ్ చేసుకోవచ్చారండి. ఇప్పుడు మనకి ఒక 60 degrees యాంగిల్ కావాలని అనుకున్నాం అనుకోండి. ఏం చేయాలంటే ఆల్రెడీ పెన్లో ఉంది కాబట్టి పెన్లో ఉంచుకొని ఈ రెడ్ ఉంది కదండి, రెడ్ మీద ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయకపోయినా ఈ రెడ్ని ఏం చేస్తామంటే 60 వరకు ఇలా తీసుకొస్తాం. రెడ్ దగ్గర పట్టుకుని పెన్తో పట్టుకుని 60 వరకు ఇలా తీసుకొస్తాం. ఇది కరెక్ట్గా ఇక్కడ చాలా 60 degrees వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసినట్టయితే మనకి యాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది 60 degrees అని చూపించాలి కాబట్టి మనం పెన్ తోటి రాసేసుకోవచ్చు. పెన్ తోటి రాసింది రికగ్నైజ్ అవ్వాలంటే అంటే చిన్న యోగి పెద్ద యోగి చూద్దాం. పెన్ను ఒకసారి టచ్ చేద్దాం. రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ని ఆన్లో పెట్టుకుని జస్ట్ ఇక్కడ రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ ఆన్లో పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుని 60 degrees అని ఎలా రాశాను అంటే ఇది కరెక్ట్గా వర్క్ చేయట్లేదు మనకి ఇక్కడ వైట్ బోర్డు మీద.
ఇక్కడ యారో ఇలా షేప్ పెట్టాను కదా, ఆ షేప్ ఏమో 1 కింద మారిపోయింది. 60 డిగ్రీస్ అనేది ఇలా వచ్చేసింది. కాబట్టి మనం మామూలుగా వేసుకుంటమే బెటర్. ఇప్పుడు దీన్ని ఒకసారి క్లియర్ చేసేస్తాం. బోర్డ్ని క్లియర్ చేసి మళ్ళీ బోర్డే క్లియర్ అవుతుంది, ఏం క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందాం. మనకు 90 డిగ్రీస్ కావాలనుకో, 90 డిగ్రీస్ కావాలంటే దీన్ని ఇక్కడి నుంచి ఇలాగా 90 వరకు తీసుకురావడం, ఏమీ గీయక్కర్లేదు. దీన్ని ఓన్లీ రైట్ మార్క్ క్లిక్ చేస్తే వచ్చేసింది, 90 డిగ్రీస్ వచ్చేసింది. దీనికి మధ్యలో దీన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, ఇలా తిప్పుకోవచ్చు. తిప్పుకొని ఇక్కడ మనకు ఒక యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే దీన్ని ఇక్కడ పట్టుకుని ఇలాగా 70 డిగ్రీస్ రైట్ మార్క్. అలా యాంగిల్స్ దీన్ని ఉపయోగించి యాంగిల్స్ మనం రౌండ్ జరగాలి ఇలా. ఈ మనకు అవసరం లేదు, వేరే దాంతో వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది చూడండి, ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే పోతుంది. అలాగే ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసినా పోతుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్ అవ్వాలంటే ఈ క్లియర్ కొట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా టూల్స్లో ఏమైనా చూద్దాం. రోలర్ అయింది, ప్రొట్రాక్టర్ అయింది, క్యాంపస్. ఇది క్యాంపస్ ఎలా అవుతుంది. క్యాంపస్ ఇక్కడ ఎక్కడైనా పట్టుకుని మనకు కావాల్సినట్టుగా తీసుకొచ్చేలాగా, సైజు ఇక్కడ పెంచుకొచ్చేలాగా. ఇక్కడ చూడండి యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ మీద పట్టుకుంటే మనకి దాని సైజు పెరుగుతుంది. ఎన్ని సెంటీమీటర్స్ అనేది కూడా ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ 5, 10, 15, 20, 25 అలాగే 20. ఎన్ని సెంటీమీటర్స్ కావాలంటే అన్ని సెంటీమీటర్స్ మనం ఎక్కడ పట్టుకోవచ్చు. ఇంకా ఈ పైన ఉన్నటువంటి రెడ్ పాయింట్, చిన్న రెడ్ పాయింట్ ఉంది కదా, దాన్ని పట్టుకుని మార్చుకుంటే అక్కడ ఇక్కడే పట్టుకోవాల్సి వస్తుంది. ముందుకి వెనక్కి కదలాలి అంటే, ముందుకి వెనక్కి కదలాలనేది ఈ యారో మార్క్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 30 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ గీయాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ యారో మార్క్స్ పట్టుకుని 30 వరకు వచ్చాం. కరెక్ట్గా అది 30 ఉంది చూడండి, అది 30 పెట్టండి. ఇప్పుడు మనం సర్కిల్ గీయాలి. సర్కిల్ గీయాలంటే లెంగ్త్ మార్చుకుంటానికి యారో మార్క్స్ గీయాలంటే ఈ రెడ్ పాయింట్ పట్టుకోవాలి. ఈ రెడ్ పాయింట్ పట్టుకుని ఇలాగా తిప్పాలి. అంటే మనం ఏం చేయాలి, పెన్న రెడ్ పాయింట్ మీద పెట్టి ఇలా తిప్పడం, ఇలా వచ్చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ రికగ్నిషన్ షేప్లో హ్యాండ్ రైటింగ్లో పెట్టాం కాబట్టి అలా వచ్చింది. అది తీసేద్దాం. ఇది తీసేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం పెంచుదాం, రేడియస్ పెంచుదాం. రేడియస్ పెంచాలంటే ఈ 50 మార్క్స్ మీద రావాలి. రేడియస్ కొంచెం ఎలా పెంచుకున్నాం, దీని యొక్క సెంటర్ పాయింట్ ఎలా చూసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఈ రెడ్ పాయింట్, ఈ కింద ఉన్నటువంటి రెడ్ పాయింట్ కాకుండా పైన ఉన్నటువంటి చిన్న రెడ్ పాయింట్ ఉంది, దాన్ని పట్టుకుని ఇలా గీసినట్టయితే పెన్నుతోటి మనం తిప్పడమే, సర్కిల్. అలాగే ఇంకో సర్కిల్ గీద్దాం. ఇలాగ సర్కిల్స్, ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ తీసుకోవచ్చు. అలాగే పెన్ యొక్క కలర్ మార్చుకున్నట్టయితే, పెన్ కలర్ మార్చుకుంటే మనం ఆ కలర్ కూడా మారుతుంది అన్నమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం ఈ టూల్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేద్దాం మొత్తం.
క్లియర్ చేసిన తర్వాత ఇది మాత్రం అలా ఉండిపోతే ఇక్కడ ఇంటూ కొట్టాలి. ఇంటూ కొడదాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, దీన్ని ఉపయోగించి ఈ టూల్స్ని ఉపయోగించి ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఒక 10 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఏబి బేస్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే బేస్కి వెళ్దాం. ముందు ఎందులోకి వెళ్ళాలి, టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళి రోలర్ తీసుకోవాలి. రోలర్ తీసుకుని రోలర్తో మనం ఇక్కడ 5, 10, 15, 20 అంటే మనం మెజర్మెంట్స్ తక్కువగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు దీని మీద కనపడదు కాబట్టి 16 సెంటీమీటర్స్ తోటి ఒక బేస్ తీసుకున్నాను. కాబట్టి నువ్వు పెన్లోకి వెళ్ళాలి. పెన్లోకి వెళ్ళి పెన్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ పెట్టుకోవచ్చు, రేడియస్ ఈ బ్లూ కలర్ పెడదాం. ఓకే, ఓకే కొద్దిగా ఎక్కువ వెళ్ళింది, పర్లేదు, జాగ్రత్త చూసుకొని మనం పెన్తో అయితే కరెక్ట్గా గీసుకోవచ్చు. ఇది మౌస్ తోటి చేసిన మనం కొద్దిగా ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాగా ఒక 60 సెంటీమీటర్స్ తోటి బేస్ తీసుకున్నాం. బేస్ తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 60 డిగ్రీస్ తోటి ఒక లైన్ గీయాలనుకున్నాం. అప్పుడు ఏం కావాలి మనకి, ప్రొట్రాక్టర్ కావాలి. టూల్స్లోకి వెళ్దాం, ప్రొట్రాక్టర్ తీసుకుందాం. మనకి 60 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ పెట్టి ఈ సెంటర్ ఇక్కడ మనకి 60 సెంటీమీటర్స్ కావాలి. ఇక్కడ నుంచి 60 కాబట్టి ఎలా ఉందాం, 60 కరెక్ట్గా 60 పెట్టినాం. ఇక్కడ టిక్ పెట్టాం. 60 సెంటీమీటర్స్ తోటి వచ్చింది. నెక్స్ట్ దీనికి ఈ లెంగ్త్ మనకి సరిపోలేదు, ఇంకా ట్రయాంగిల్కి ఇక్కడ దాకా రావాలి. ఏంటంటే దీని లెంగ్త్ మనకి 10 సెంటీమీటర్స్ కావాలనుకున్నాం అనుకోండి. అప్పుడు రోలర్ తీసుకుని దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పెంచుకోండి. ఇప్పుడు రోలర్ తీసుకుందాం, ఇలా తిప్పుకుందాం. ఎలా పెట్టుకుంటాం, ఇలా జాగ్రత్తగా పెట్టుకుని వంకర వచ్చింది, సరిగ్గా రాలేదు అంటే పెన్తో అయితే బాగా వస్తేమో బ్యాక్కి వెళ్దాం ఒకసారి. మొత్తం అంతా పని మళ్ళీ గీద్దాం. దీన్ని పెన్ తీసుకున్నాం కదా, దీంతో కొంచెం పెన్తో అయితే కరెక్ట్గా వస్తుంది. దీని మీద ఏం చేత కొంచెం తేడా వస్తుంది. అండు చేద్దాం. ఇక్కడ చూడండి, అండు అనేది ఒకటి ఉంది ఆప్షన్. అండు అంటే మనం చేసింది ఒక్కో స్టెప్ బ్యాక్కి వెళ్తుంది అన్నమాట. అది చూడండి, మనం చేసింది బ్యాక్కి వెళ్ళి ఒక్కో స్టెప్ మొత్తం అంతా పోకుండా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం లైన్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇలా పెడదాం. ఇప్పుడు నేను పెన్తో గీస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వస్తుంది, అయినప్పటికీ కూడా మనకు అది పెర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే స్కేల్ అలా ఉంచేసి ఒకసారి అండూలోకి వెళ్దాం. గీసింది పాయింట్ స్కేల్ పెర్ఫెక్ట్గానే పెట్టాము. ఇప్పుడు ఏం చేద్దామంటే షేప్లోకి వెళ్దాం. షేప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లైన్ తీసుకున్నాను, షేప్లోకి వెళ్ళి లైన్ తీసుకున్నాను. లైన్ తీసుకున్నప్పుడు చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. కలర్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం, అలానే
కలర్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే అండూలోకి వెళ్దాం. మళ్ళీ మనకి ఇక్కడ తేడా వచ్చింది కాబట్టి అండూలోకి వెళ్ళాం. షేప్ తీసుకున్నాం. ఇక్కడ కలర్ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు బ్లూ తీసుకుందాం. ఇక్కడ బ్లూ తీసుకుని ఇప్పుడు మనం ఇలా గీసినట్టయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూసారా, మామూలుగా ఎలా గీసినా ఎన్నిసార్లు గీసినా మనకి కరెక్ట్గా రాలేదు. ఫస్ట్లో గీసినట్టుగా వచ్చినట్టుగా రాలేదు. నెక్స్ట్ సెకండ్ టైం మనం ఇలాగ లైన్ని ఎక్స్టెండ్ చెయ్యాలి అంటే ఏం చేయాలన్నమాట, షేప్లోకి వచ్చి ఇందులోకి రావాలి. ఇప్పుడు మనం ఇది 60 degrees అనుకున్నాం కాబట్టి ఇక్కడ 60 degrees పెట్టుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే షేప్లో ఉన్నాం మనం. షేప్లోంచి మళ్ళీ ఎందులోకి వచ్చేద్దాం, టూల్స్లోకి వచ్చేద్దాం. టూల్స్లోకి వచ్చేస్తే షేప్ మనకు రికగ్నైజ్ అవుతుంది. రోలర్ షేప్ అవ్వాలి, షేప్లో నుంచి బయటకు రావాలి మనం. ఓకే, షేప్లోంచి బయటకు వచ్చేస్తాం. పెన్లోకి వచ్చాం. పెన్లోకి వచ్చి ఇప్పుడు మనకి ఇది 60 degrees కాబట్టి 60 degrees అని చెప్పేసి అలా పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దీని లెంగ్త్, ఈ ఆర్క్ యొక్క లెంగ్త్ ఇది 30 తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 20 centimeters తోటి ఒక ఆర్క్ కొట్టాలి మనం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, రౌండర్ కావాలి మనకి, క్యాంపస్ కావాలి మనకి. కాబట్టి మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం. టూల్స్లోకి వెళ్ళి క్యాంపస్ తీసుకుందాం. క్యాంపస్ తీసుకుని క్యాంపస్ వచ్చింది. ఇక్కడ మనం ఈ సెంటర్ ఎలా పెట్టుకున్నాం, సెంటర్కి ఎలా పెట్టుకున్నాం, ఎన్ని సెంటీమీటర్స్ తీద్దాం. ఇది 30 పెట్టాం కాబట్టి ఒక 20 పెడదాం. 20 అంటే బాగా చిన్నది వస్తుంది. ఇది కూడా ఒక 30 పెట్టుకోవచ్చు. మనకు లెక్కలు ఎలా ఇస్తే అలాగా 35, 40 పెట్టాను. 40, ఇంకో 40. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రాకూడదు కాబట్టి ముందు దీన్ని ఇలా మార్చుకున్నాం. ఇక్కడ నుంచి కొడదాం మార్చి. ఇప్పుడు చూడండి కదా, మెజర్మెంట్ మారిపోయింది కాబట్టి మనం దీన్ని 40కి రెడ్లో పట్టుకొని, రెడ్లో కాదు ఇక్కడ బాణం గుర్తు దగ్గర పట్టుకొని 40కి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ఆర్క్ కొట్టాలి. ఆర్క్ కొట్టాలంటే రెడ్ పట్టుకుని ఇలా తిప్పినట్టయితే ఆర్క్. ఇది ఎన్ని సెంటీమీటర్లో, 40 సెంటీమీటర్స్. ఇదేమో 60 సెంటీమీటర్స్, ఇది 40 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ లైను మనం కలపాలి. ఈ రెండు లైన్లు కలపాలంటే మళ్ళీ స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకుని స్కేల్ని ఇలా తిప్పండి. ఇక్కడికి రావాలని దీన్ని సరిపెట్టాము. ఇదండి ఇలాగా ఈ రెండు కలుపుతాం. కలపాలంటే ఇప్పుడు మామూలుగా కలుపుతుంటే ఏమవుతుంది, అది వంకరగా వస్తుంది, సరిగ్గా రావట్లేదు. కాబట్టి షేప్లోకి వద్దాం. షేప్లోకి వచ్చి ఈ లైన్లోకి వద్దాం. షేప్లోకి వచ్చి లైన్లోకి వచ్చిన తర్వాత ఈ లైన్ గీసేద్దాం. ఇక్కడ నుంచి పెన్తో గీస్తున్నాను నేను. ఇలా పెన్తో గీసాను. స్కేల్ తీసేసినట్టయితే అంటే ఇందులోంచి బయటికి రాలేదు కాబట్టి అది పెరిగిపోయింది. అండు పడదాం ఒకసారి. లైన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి
ఓకే, స్కేల్ బయట తీసేద్దాం. ఈ రకంగా ఇది ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ ట్రయాంగిల్కి మనం నేమ్ పెట్టుకోవచ్చు. నేమ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ పెన్లోకి వచ్చేది. పెన్లోకి వచ్చేసి ఏ బి సి ఇలాగా మనం ట్రయాంగిల్కి దీన్ని అంతా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాం అనుకోండి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే కనుక ఇది మళ్ళీ ప్లే చేసినట్టయితే స్టూడెంట్ ఎలా గీయాలి ఏంటి అనేది రిపీటెడ్గా చేసుకోవడానికి బాగుంటుంది. అదే